కి బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొదటిగా దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. దేవుడు 6 దినాల్లో పూర్తి సృష్టిని కంప్లీట్ చేసి 7వ దినంలో విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు 2 మనుషులను సృష్టించారు. వాళ్ళ పేర్లు ఆదాము, అవ్వ. వాళ్ళిద్దరికి 2 కుమారులు ఇచ్చారు. ఫస్ట్ ఆయన పేరు కయ్యను, సెకండ్ ఆయన పేరు హేబేలు. కయ్యను హేబేలుని ద్వేషంతో చంపివేశారు. ఇది మొదటి హత్యగా పేర్కొన్నది. దీని కారణంగా కయ్యను దేశదిమ్మరయ్యాడు. మళ్ళీ ఆదాము అవ్వకి దేవుడు ఇంకో కుమారుని అనుగ్రహిస్తాడు. ఆ కుమారుని పేరు షేతు. దీని తర్వాత మనము నోవాహు గురించి తెలుసుకుంటాము. దాని తర్వాత దేవుడు ఆకాశం నుండి భూమి మీదకి చూసినప్పుడు ఎవరు నీతిమంతులుగా ఉన్నారని చూస్తున్నప్పుడు దేవునికి నోవాహు మరియు నోవాహు కుమారులు నోవాహు కుటుంబం కనిపించింది. నోవాహుకి ముగ్గురు కుమారులు షేము, హాము, యాపేతు. వీళ్ళు ముగ్గురు కూడా ఓడ చేస్తారు. దీని తర్వాత షేతుకి తెరాహు పుడతాడు. తెరాహు కుమారుడు అబ్రహాముకు సంతానం లేదు, కానీ దేవుడు అబ్రహాముకు ఒక ప్రామిస్ ఇస్తాడు. ఆ ప్రామిస్ ఏంటంటే, నీ జన్మను గొప్ప జన్మగా చేస్తాను అని అంటాడు. అయితే అట్లానే దేవుడు చెప్పినట్లుగా అబ్రహాముకు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక కుమారుని అనుగ్రహిస్తాడు. ఆ కుమారుని పేరు ఇస్సాకు. ఇస్సాకుకి యాకోబు పుడతాడు. యాకోబుకి 12 మంది కుమారులు. వారిలో ఒకరు యోసేపు. అయితే యోసేపు వాళ్ళ అన్నదమ్ములు యోసేపు మీద ద్వేషంతో వారిని ఐగుప్తీయులకి 20 వెండి నాణాలకు అమ్మివేస్తాడు. అయితే దేవుడు యోసేపుని ఆ ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా చేస్తాడు. దాని తర్వాత ఒక కరువు వస్తుంది. ఎక్కడ ఆహారం లేదు, ఐగుప్తులో ఆహారం ఉంది అని యాకోబుకి తెలిసింది. అప్పుడు యోసేపు అన్నదమ్ములను యాకోబు పంపిస్తాడు. అప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఆహారం కొడుతుండగా యోసేపు గుర్తుపట్టి, అన్నలు నేను మీ యోసేపుని, మన తండ్రిని, మన కుటుంబాన్ని మొత్తాన్ని తినండి అని అన్నప్పుడు మొత్తం కూడా ఐగుప్తు దేశానికి 70 మంది వస్తారు. దాని తర్వాత యోసేపు మరణిస్తారు. యోసేపు తరం మొత్తం మరణించింది. అయితే యోసేపు తరం తెలియని ఒక కొత్త రాజు వస్తాడు. ఆ రాజు ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా బానిసలుగా చేస్తాడు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా 20 నుండి 30 లక్షల మంది ఉంటారు. అప్పుడు వాళ్ళందరినీ బానిసలుగా చేస్తాడు. ఐగుప్తుకి ఆపోజిట్ దేశం ఏదంటే ఇజ్రాయెల్ దేశం. కాబట్టి ఆ రాజు ఇజ్రాయెల్ వాళ్ళందరినీ బానిసలుగా చేస్తారు. దీని తర్వాత ఇజ్రాయెల్ చేసిన ప్రార్థన వల్ల వాళ్ళ మొరలన్నింటినీ దేవుడు విని దేవుడు మోషేని పంపిస్తాడు. మోషే 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని కానాన్ దేశానికి నడిపిస్తాడు, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశం. దాని తర్వాత మోషే కానాన్ దేశంలో అడుగుపెట్టలేకపోతాడు. ఎందుకనగా మోషే రాయితో మాట్లాడమంటే రాయిని కొడతాడు. కానీ దేవుడు మోషేని కనికరించి ఒక నేబు పర్వతం మెక్కి కానాన్ దేశానికి చూడడానికి అర్హతని ఇస్తాడు. దాని తర్వాత అక్కడ మోషే చూసి మరణిస్తాడు. దీని తర్వాత మోషే తర్వాత మనకి ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలించడానికి ఇంకో న్యాయాధిపతి కావాల్సి వచ్చింది. అప్పుడు దేవుడు యెహోషువ అనే న్యాయాధిపతిని ఎన్నుకుంటాడు. యెహోషువ 25 సంవత్సరాలు ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపిస్తారు. దీని తర్వాత న్యాయాధిపతుల కాలం అయిపోయి న్యాయకుల కాలం వచ్చింది. నాయకులు మొత్తం కూడా 11 మంది. దీనిలో ముఖ్యులు 3. వారిలో సంసోను, దెబోరా, గిద్యోను, వీళ్ళు 3. దీని తర్వాత మనం చూసేది హన్నా ఒక స్త్రీ. అట్లానే హన్నా గొడ్రాలు. హన్నాకి కుమారులు ఉండరు. అందరూ కూడా హన్నాని ద్వేషిస్తారు. అప్పుడు హన్నా దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఒక కుమారుని ఇస్తాడు. ఆ కుమారుడే సమూయేలు చివరి న్యాయాధిపతి, అట్లానే మొదటి ప్రవక్త, 4వ యాజకుడు. అయితే ఒకరోజు సమూయేలుని ఇజ్రాయెల్ ప్రజలు ఒక మాట అడుగుతారు. ఏమని అడుగుతారంటే, సమూయేలు అందరి రాజ్యాలకి రాజు ఉన్నాడు, మాకు లేడు, మాకు ఒక కొత్త రాజు కావాలి అని సమూయేలుని అడిగినప్పుడు సమూయేలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు వారు నన్నే వద్దనుకుంటున్నారు కదా, నేను వద్దనట్లేదు కదా, నువ్వే ప్రార్థన చేసి ఒక రాజుని వారికి ఏర్పరచన్నప్పుడు సమూయేలు ప్రార్థన చేసి సౌలుని ఏర్పరుస్తారు. సౌలు మొదటిగా గాడిదలు కాచుకునేటోడు. అయితే
మొదట్లో బాగానే పరిపాలించాడు. దాని తర్వాత సౌలు మొత్తం దిగజారిపోయాడు. సౌలు ఎంతలాగా దిగజారిపోయాడంటే తనను తాను చంపుకునే అంత స్థితికి సౌలు దిగజారిపోయాడు. దాని తర్వాత సౌలు చనిపోతాడనమాట. అయితే దాని తర్వాత మనకి రాబోయే రాజు దావీదు రాజు. దావీదు రాజు ఈ యూదా ఇంకా ఇజ్రాయెల్ రాజ్యాన్ని కలిపి వారిని పరిపాలిస్తాడు. అప్పుడు ఇజ్రాయెల్ అనగా బెన్యామీను ఇంకా యూదా రాజ్యాలు కలిసినట్టుగా మనం చూస్తాము. దాని తర్వాత మనకి రాబోయేది ఏంటంటే మనకి తర్వాత వచ్చే రాజు సొలొమోన్ రాజు అనగా దావీదు కుమారుడు. దాని తర్వాత సొలొమోన్ రాజు ఏం చేస్తాడంటే తను చేసిన పాపాల వల్ల తను చేసుకున్న పెళ్లిళ్ళ వల్ల ఈ యూదా రాజ్యం ఇజ్రాయెల్ రాజ్యం విడిపోయింది. అంటే బెన్యామీన్ రాజ్యం యూదా రాజ్యం విడిపోయిందని మనం అనుకోవచ్చు. అయితే విడిపోతాయి అనగా ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలించిన రాజులు 19 మంది అయితే ఒక్క రాజు కూడా మంచి రాజు ఉండరన్నమాట. యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజు 20 మంది అయితే దీంట్లో 8 మంది మనకు మంచి రాజులు ఉన్నారు. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ రాజ్యం చేసిన పాపాల వల్ల ఇజ్రాయెల్ రాజ్యం అషూర్ రాజ్యానికి కొనుపబడింది. అషూర్ రాజ్యం చేసిన పాపాల వల్ల అషూర్ రాజ్యం యూదా రాజ్యానికి కొనుపబడింది. యూదా రాజ్యం చేసిన పాపాల వల్ల యూదా రాజ్యం బబులోను రాజ్యానికి కొనుపబడింది. బబులోను రాజ్యం చేసిన పాపాల వల్ల బబులోను రాజ్యం పారశీక రాజ్యానికి కొనుపబడింది. అయితే ఒక దినం వచ్చింది, ఒక గొప్ప చక్రవర్తి పారశీక రాజ్యానికి వచ్చాడు. పారశీక రాజ్యానికి వచ్చి ఆ పారశీక రాజ్యాన్ని మొత్తాన్ని కూడా తన ఆదేశంలో యుద్ధం చేసి గెలుచుకున్నాడు. ఆ గొప్ప చక్రవర్తి మరెవరో కాదు, మనం ఇప్పుడు దాకా మనకి తెలిసిన అలెగ్జాండర్ ది గ్రేట్. అయితే అలెగ్జాండర్ ది గ్రేట్ పారశీక రాజ్యాన్ని గెలుచుకుంటే పారశీక రాజ్యం బబులోను రాజ్యాన్ని గెలుచుకుంటే బబులోను రాజ్యం యూదా రాజ్యాన్ని గెలుచుకుంటే యూదా రాజ్యం అషూర్ రాజ్యాన్ని గెలుచుకుంటే అషూర్ రాజ్యం ఇజ్రాయెల్ రాజ్యాన్ని గెలుచుకున్నది. అయితే ఇజ్రాయెల్ రాజ్యము యూదా రాజ్యం విడిపోయింది సొలొమోన్ వల్ల. అయితే ఇజ్రాయెల్ రాజ్యము యూదా రాజ్యం కలిసింది దావీదు వల్ల. దావీదు కొన్న ముందు ఏ రాజు పరిపాలించాడంటే సౌలు రాజు పరిపాలించాడు. సౌలు ఏం చేసేవారంటే గాడిదలు కాచుకునేవాడు. సౌలుని రాజుగా చేసింది ఎవరంటే సమూయేలు ఎవరు కుమారుడు అనగా హన్నా కుమార్తె. హన్నా కుమారుడు. హన్నా ఒక స్త్రీ, అలాగే ఒక గొడ్రాలు. హన్నా కన్నా ముందు మనకు ఉన్నది ఏంటంటే 11 మంది న్యాయాధిపతులు. వీరికన్నా ముందు మనం చూసుకునేది యెహోషువ 25 సంవత్సరాలు ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించాడు. దీని ముందు మనం చూసుకున్నది మోషే 40 సంవత్సరాలు నడిపిస్తాడు. దీనికన్నా ముందు ఇజ్రాయెల్ రాజ్యం మొత్తం ఐగుప్తు రాజ్యానికి బానిసలుగా ఉన్నది. ఎంతమంది ఉన్నారంటే 20 నుండి 30 లక్షల మంది. దీనికన్నా ముందు మనకి చూసేది యోసేపు వల్లనే యోసేపు కుటుంబం ద్వారా 70 మంది కాస్త 20 నుండి 30 లక్షల మంది అయ్యారు. యోసేపు తండ్రి యాకోబు తండ్రి ఇస్సాకు తండ్రి అబ్రహాముకు ఒక ప్రామిస్ ఉంది. ఏ ప్రామిస్ అంటే నీ జనమును గొప్ప జనముగా చేస్తాను. అబ్రహాము తండ్రి తెరాహు తండ్రి షేతు ఎవరంటే నోవాహు కుమారుడు. అనగా దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు నీతిమంతుడుగా కనపడింది నోవాహు కన్నా ముందు మనము షేతుని చూస్తాము. షేతు ఎవరి కుమారుడు అంటే ఆదాము అవ్వ కుమారుడు. ఆదాము అవ్వ ఎవరు అనగా నా దేవుడైన యెహోవా సృష్టించిన కుమారుడు. దీని తర్వాత మనకు వచ్చేది కొత్త నిబంధన మనకి 4 భాగాల్లో ఉంది. ఒకటి చరిత్ర గ్రంథం, ఒకటి స్వార్థలు, చరిత్ర గ్రంథం, ఇంకా పత్రికలు, ప్రవచన గ్రంథం. 4 స్వార్థలు అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను కూడా మనకి రాజు పుట్టుగా రాజు మరణం గురించి చెప్తాయి. అనగా యేసయ్య పుట్టినప్పటి నుండి యేసయ్య మన కోసం ఎలా చనిపోయారు అనేది ఇవి చేస్తారు. తర్వాత చరిత్ర గ్రంథం సౌలు చేస్తాడు. దాని తర్వాత సమయం అంటే